డీటెయిల్ చూస్తే రాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్ గా సిపి రాధాకృష్ణ నియమితులయ్యారు. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా పనిచేస్తున్న ఆయనకు తెలంగాణతో పాటు పుదుచ్చేరి గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సిపి రాధాకృష్ణన్ సోషల్ మీడియా ఎక్స్లో ధన్యవాదాలు తెలిపారు. ఇక కాసేపట్లో సిపి రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్ గా రాజ్భవన్ లో ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే చేతుల మీదుగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అసెంబ్లీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ హాజరు కానున్నారు. తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ 16 ఏళ్లకే ఆర్ఎస్ఎస్ లో చేరారు. జనసంఘ్ బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి 1998, 1999లో బీజేపీ ఎంపీగా గెలిచి 2004, 2009, 2019లో ఓడిపోయారు. తమిళనాడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. నిరుడు ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు. కాగా తెలంగాణకు వరుసగా తమిళనాడుకు చెందిన వ్యక్తులే గవర్నర్లు నియమితులవుతున్నారు. తెలంగాణగా మొదటి గవర్నర్గా ఈఎస్ఎల్ నరసింహన్ 2014 నుంచి 2019 వరకు పనిచేయగా ఆయన తర్వాత 2019 సెప్టెంబర్ నుంచి 2024 మార్చి వరకు తమిళసై పనిచేశారు. రైట్, ఇక రాష్ట్ర ఇన్ఛార్జిగా అయితే గవర్నర్ గా సిపి రాధాకృష్ణ నియమితులయ్యారు. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా పనిచేస్తున్న ఆయనకు తెలంగాణతో పాటు పుదుచ్చేరి గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, తెలంగాణ గవర్నర్ గా కూడా తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీన్ని నిన్న కూడా రాష్ట్రపతి ఆమోదించారు. ఆ తర్వాత వెంటనే రాష్ట్రానికి నూతన గవర్నర్ గా కూడా జార్ఖండ్ గవర్నర్ గా పనిచేస్తున్నటువంటి సిపి రాధాకృష్ణన్ కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆ రాష్ట్ర గవర్నర్ గా కూడా ఈ రోజు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా కూడా తమిళసై రాజీనామా చేసిన నేపథ్యంలో సోమవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాజీనామాను రాష్ట్రపతి ముర్ము ఆమోదించడంతో కూడా తెలంగాణకు నూతన గవర్నర్ గా కూడా సిపి రాధాకృష్ణన్ కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణతో పాటు ఆ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా ఈయనను అదనపు బాధ్యతలను కట్టబెట్టారు. మొన్నటి వరకు ఉన్నటువంటి తమిళసై కూడా ఇదే పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఈ రెండు బాధ్యతలను కూడా ఇతనికి అప్పచెప్పారు. దీంతో రాష్ట్రానికి వరుసగా కూడా ఇతను కూడా తమిళ వ్యక్తి కావడంతో కూడా వరుసగా తమిళ వ్యక్తి మూడో వ్యక్తి కూడా గవర్నర్ గా నియమితులైనట్లయింది. మొత్తానికి రాష్ట్ర గవర్నర్ గా రాధాకృష్ణన్ మాత్రం ఈ రోజు మరి కాసేపట్లో 11 రాజ్భవన్ లో కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధేతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నిన్ననే రాధాకృష్ణ కూడా నిన్న రాత్రి 11 గంటలకు హైదరాబాద్ చేరుకున్నాడు. మరోవైపు తెలంగాణ గవర్నర్ తో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించడం పట్ల కూడా జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కూడా ఇప్పటికే తనపై నమ్మకంతో కూడా ఈ అదనపు బాధ్యతలు అప్పగించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా కూడా కృతజ్ఞతలు తెలిపాడు. తమిళనాడుకు చెందినటువంటి తమిళసై కూడా బీజేపీ అధ్యక్షురాలుగా కూడా గతంలో పనిచేశారు. 2019 ఎన్నికల్లో కూడా లోక్సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019 సెప్టెంబర్ 8 నుంచి కూడా తెలంగాణ గవర్నర్ గా భారత రాష్ట్రపతి నియమించారు. ఆ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండో గవర్నర్ గా కూడా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2021 ఫిబ్రవరి 18వ తేదీ నుంచి కూడా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నారు 2 సంవత్సరాల నుంచి. అయితే రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా తమిళసై పోటీ చేస్తారని ఎప్పటి నుంచో ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో కూడా తను రాజీనామా చేసిన నేపథ్యంలోనే ఈ జార్ఖండ్ గవర్నర్ కి కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ అదనపు బాధ్యతలు మాత్రం పూర్తి స్థాయి గవర్నర్ ఎప్పుడైతే నిర్వహిస్తారో అప్పటి వరకు కూడా ఇతనే పూర్తి స్థాయిగా కూడా అదనపు బాధ్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ వరుసగా తమిళ వ్యక్తులే తెలంగాణకు గవర్నర్ గా కూడా మూడో వ్యక్తి రావడం విశేషం ఇక్కడ. అయితే మరి కాసేపట్లో ఉదయం 11:15కు రాజ్భవన్ లో కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత అలోక్ అరాధేతో
ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మొత్తానికి నిన్న రాత్రే హైదరాబాద్ చేరుకున్నటువంటి గవర్నర్ కూడా మరి కాసేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.